హలో, వెల్కమ్ టు శిరీష టాక్స్. ఈ ఆర్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషన్ మా బాబుకి స్కూల్లో ఇచ్చిన ఆర్ట్ బుక్. ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామనే కాన్సెప్ట్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఆర్ట్ బుక్. న్యూ మైల్ స్టోన్ వారి ఆర్ట్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఈ ఆర్ట్ బుక్ యొక్క మెయిన్ హెడ్లైను. దీన్ని ఆరుషి చౌదరి అండ్ ప్రియా గోస్వామి అనే వాళ్ళిద్దరూ డిజైన్ చేశారు. ఇది మైల్ స్టోన్ వారి యొక్క ఆర్ట్ బుక్. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే మైల్ స్టోన్ యొక్క యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకునేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హౌ టు గెట్ స్టార్టెడ్. డౌన్లోడ్ ద మైల్ స్టోన్ యాప్ ఆన్ ఆండ్రాయిడ్ ఆర్ యాక్సెస్ వయా ద వెబ్ యాప్. లాగిన్ ఇన్ విత్ యువర్ క్రెడెన్షియల్స్. రీచ్ అవుట్ యువర్ స్కూల్ టు గెట్ యువర్ లాగిన్ డీటెయిల్స్. దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు. ఒకటి ఆండ్రాయిడ్ యాప్ది, ఇంకోటి వెబ్ యాప్ది. నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే మైల్ స్టోన్ ఆర్ట్ ఎక్స్ప్లోరేషన్ అనేది వాళ్ళ హెడ్డింగ్ను ఒక పేజీ అంతా ఇచ్చారు. ఎస్ చాంద్ స్కూల్. నెక్స్ట్ వీరి యొక్క కాపీరైట్స్ బుక్ పేజ్ ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రిఫేస్. తర్వాత చూసినట్లయితే కంటెంట్స్. కలరింగ్ విత్ డిఫరెంట్ మీడియమ్స్, డ్రాయింగ్ అండ్ షేడింగ్స్, లైన్స్ అండ్ షేప్స్, వాటర్ కలర్ అండ్ యాక్టివిటీస్, ట్రెడిషనల్ ఆర్ట్, క్రాఫ్ట్ వర్క్, క్యాలిగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ. ఇది కంటెంట్కి సంబంధించినవి. చూసినట్లయితే షేడింగ్స్ ఫస్ట్ పేజీ. నెక్స్ట్ చూసినట్లయితే షేడింగ్ టెక్నిక్స్, గ్రేడేషన్, హ్యాచింగ్ అండ్ క్రాస్ హ్యాచింగ్. గ్రేడేషన్ అంటే ఈ షేడింగ్, హ్యాచింగ్ అంటే ఈ షేడింగ్, క్రాస్ హ్యాచింగ్ అంటే ఇటువంటి షేడింగ్. వీటితోటి మనం ఈ డయాగ్రామ్స్ని ఆల్రెడీ శాంపుల్గా ఫిల్ చేసి ఇచ్చాడు. నెక్స్ట్ చూసినట్లయితే కలరింగ్ విత్ డిఫరెంట్ మీడియమ్స్. నెక్స్ట్ పేజ్లో గ్రేడేషన్ టెక్నిక్స్ అండ్ సీనరీ అంటే సీనరీకి సంబంధించిన శాంపుల్ డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అవుట్లైన్ పార్ట్ ఇచ్చాడు. ఇది ఇక్కడ మనం ఫిల్ చేయాలి ఈ కలర్స్ తోటి. నెక్స్ట్ చూసినట్లయితే గ్రేడేషన్ టెక్నిక్స్ బటర్ఫ్లై శాంపుల్ పిక్చర్ ఇచ్చారు. అవుట్లైన్ పార్ట్. యూజ్ ద కలర్ పెన్సిల్ టు డూ షేడింగ్. అప్లై ద గ్రేడేషన్ టెక్నిక్స్ని అప్లై చేస్తూ పెన్సిల్స్ తోటి ఆర్ట్ని గీయమని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే గ్రేడేషన్ టెక్నిక్స్లో ఫిష్. డ్రా ద ఫిష్, దెన్ యూజ్ వాటర్ కలర్ పెన్సిల్ టు పెయింట్ దెమ్. అప్లై ద గ్రేడేషన్ టెక్నిక్స్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ స్కాన్ ద క్యూఆర్ టు వ్యూ ద వీడియో ఎలాంటిది అంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాంట్లో వీడియో ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడ ఇస్తారనమాట. నెక్స్ట్ పేజ్లో ట్రీ. గ్రేడేషన్ టెక్నిక్స్ విత్ ట్రీకి సంబంధించిన అవుట్లైన్ పార్టు, హౌ టు కలర్ ఇట్ అనేసి ఇక్కడ శాంపుల్ ఇచ్చాడు. యూజ్ ద కలర్ పెన్సిల్స్ టు కలర్ ద ల్యాండ్స్కేప్. అప్లై ద గ్రేడేషన్ టెక్నిక్స్ అంటే ఇవన్నీ కూడా ఎలా పెన్సిల్స్తో కలరింగ్ చేయాలా లేదంటే వాటర్ పెయింట్స్తో కలరింగ్ చేయాలా అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రతి పిక్చర్కి కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. ఏ పెన్సిల్స్ తోట వాటర్ కలరింగా ఏంటి అనేది కూడా వాళ్ళు ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే హ్యాచింగ్ టెక్నిక్స్, ఆస్ట్రిచ్. యూజ్ కలర్ పెన్సిల్స్ టు అప్లై ద టెక్నిక్స్ ఆఫ్ హ్యాచింగ్ టు కంప్లీట్ ద ఆస్ట్రిచ్ శాంపుల్ డయాగ్రామ్ అండ్ అవుట్లైన్ పార్ట్. నెక్స్ట్ పేజ్లో డ్రాయింగ్ అండ్ షేడింగ్. ఇక్కడ ర్యాబిట్ బొమ్మ ఇచ్చారు, పెన్సిల్స్ డయాగ్రామ్ కూడా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే హ్యూమన్ ఫిగర్స్ని డ్రా చేయమని, అలాగే కింద స్పేస్ ఇచ్చి వాటిని కలర్ చేయమని చెప్పారు. డ్రా నీట్ వెల్ బ్యాలెన్స్డ్ స్టిక్ ఫిగర్స్ దట్ షోస్ మూమెంట్, ప్రపోర్షన్ అండ్ క్రియేటివిటీ. నెక్స్ట్ పేజ్లో కూడా
మనకి సేమ్ అటువంటి స్టిక్ డయాగ్రామ్స్ హ్యూమన్ బాడీ అవుట్లైన్ పార్ట్స్ అనేవి ఇచ్చారు. దాని కింద డ్రా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ హ్యాచింగ్ టెక్నిక్స్ ల్యాంప్ యూజ్ సాలిడ్ లైన్స్ టు కంప్లీట్ ద షేడింగ్ ఆన్ ద ల్యాంప్ షేడ్. స్టార్ట్ విత్ షేడింగ్ ద పెన్స్ lightest part using a 2B pencil. Darken the required areas with a 3B pencil. Finally use a 6B pencil to shade the darkest part of add depth. ఇక్కడ 2B 3B 6B అని మూడు పెన్సిల్స్ యొక్క సైజెస్ ఇచ్చి దాన్ని షేడింగ్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్లో శంఖం, క్రాస్ హ్యాచింగ్ టెక్నిక్ కాంచ్ షెల్. శంఖాన్ని ఎలాగా మనం షేడింగ్ చేయాలనేది శాంపిల్ ఇచ్చారు. ఇక్కడ అవుట్లైన్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ స్టెప్ 1లో ఎలా చేయాలి, స్టెప్ 2లో ఎలా చేయాలి, స్టెప్ 3లో ఎలా చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కంప్లీట్ ద డ్రాయింగ్ విత్ మైక్రో టిప్ పెన్స్. యూజ్ క్రాస్ హ్యాచింగ్ టు గివ్ ద టోనల్ ఎఫెక్ట్. స్టెప్ వైజ్గా ఎలాగా మనం షేడింగ్ చేయాలనేది ఇచ్చారు. ఏ పెన్సిల్ యూస్ చేయాలి, ఎలా పెట్టి వాటిని షేడింగ్ చేయాలనేది కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే ఇక్కడ కూడా షేడింగ్, గ్రిడ్ డ్రాయింగ్, మాస్టర్ ప్రపోర్షన్స్. అంటే ఇక్కడ బాడీ షేప్ని హారిజంటల్ లైన్ వర్టికల్ లైన్స్ తోటి ఎలా గీయాలో ఒక మనిషి బొమ్మ అనేది ఇచ్చి వాటిని షేడింగ్ చేయమని చెప్పి ఇచ్చారు. లెట్స్ డ్రా ఏ ఉమెన్. యూజ్ ద వెర్టికల్ అండ్ హారిజంటల్ గ్రిడ్ లైన్స్ టు హెల్ప్ ప్లేస్ ఈచ్ పార్ట్ ఇన్ ద రైట్ ప్లేస్. వన్స్ ద అవుట్లైన్ ఈజ్ రెడీ అండ్ షేడింగ్ టు మేక్ ఇట్ లుక్ రియల్. ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రతి పేజ్లోనూ ప్రతి డయాగ్రామ్కి కూడా ఎలా చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ద జిగ్జాగ్ మెథడ్. డ్రా ఏ బాయ్ ఆన్ ఏ క్లిఫ్ యూజింగ్ జిగ్జాగ్ పెన్సిల్ స్ట్రోక్స్ అండ్ షేడింగ్స్. ఇక్కడ ఒక బాబు ఒక పర్వతం పక్కన లోయలో కూర్చున్నట్టు ఒక బొమ్మ ఇచ్చి దాన్ని షేడింగ్ చేయమని చెప్పారు. అది ఎలా డ్రా చేయాలి, ఎలా ఏంటనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ స్టెప్ వైజ్గా ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లో ఒక రౌండ్ సర్కిల్ ఇచ్చి దీంట్లో డ్రా చేసి ఇలా షేడింగ్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే లైన్స్ అండ్ షేప్స్. లైన్స్ అండ్ షేప్స్లో మనకి ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఫ్లవర్స్, లైన్ ఆర్ట్. యూజ్ స్కెచ్ పెన్స్ టు క్రియేట్ ఫ్లోరల్ లైన్ ఆర్ట్ విత్ లైన్స్ అండ్ కర్వ్స్. దిస్ విల్ మేక్స్ యువర్ స్కెచెస్ లుక్ బ్యూటిఫుల్ అండ్ హెల్ప్ యూ కంట్రోల్ యువర్ స్ట్రోక్స్. వీటిని ఎలా అంటే యూజ్ స్కెచ్ పెన్స్తో ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ని లైన్ టు లైన్ గీసిన తర్వాత తోనే వాటిని మనం షేడింగ్ చేసి ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది ఇవ్వాలి. ఇది శాంపిల్ ఆర్ట్, ఇది అవుట్లైన్ పార్ట్ ఇచ్చి దీన్ని ఈ విధంగా స్కెచ్ లైన్స్ ద్వారా మనం షేడింగ్ అనేది ఇవ్వాలి. కలర్ బబుల్ చేయడం కాకుండా మొత్తం ఇది షేడింగ్ అనేది ఓన్లీ లైన్స్ ద్వారా మనం మంచి నీట్ టెక్స్చర్ని ఇవ్వాల్సింది. దానికి శాంపిల్గా ఇక్కడ అవుటర్ లైన్ పార్ట్ ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే జెంటాంగిల్ ఆర్ట్. అంటే ఇక్కడ డ్రా ఏ ఫ్రీ హ్యాండ్ జెంటాంగిల్ విత్ లైన్స్ అండ్ ప్యాటర్న్. ఫ్రీ హ్యాండ్ మనకు నచ్చినట్టుగా దాన్ని ఎలా అయినా గీసుకోవచ్చు. దాన్ని ఇలా షేడింగ్ గీతలతోటి బ్లాక్ మార్కర్ తోటి కానీ దేనితోటైనా మనం గీతలు పెట్టుకుని దాన్ని ఒక మంచి ఆర్ట్ కింద రెడీ చేయమని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ జెంటాంగిల్ ఆర్ట్ హెల్ప్ యూ రిలాక్స్, ఫోకస్ అండ్ గెట్ క్రియేటివ్ వైల్ మేకింగ్ యువర్ డిజైన్ లుక్ ఇంట్రెస్టింగ్. జెంటాంగిల్స్ అనేవి మన మైండ్ని రిలాక్స్ చేయడానికి అలాగే ఫోకస్డ్గా ఉన్న ఈ ఆర్ట్ని గీయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం ఎలా అయినా గీయచ్చు. ఫ్రీ హ్యాండ్ అంటే మనం ఎలా అయినా గీయచ్చు, ఇదే షేప్లో గీయాలని లేదు. Redefine the lines with a pencil to make them bolder.
స్టార్ట్ ఫిల్లింగ్ ఈచ్ సెక్షన్ విత్ జెంటాంగిల్స్ ప్యాటర్న్ యూజింగ్ ఏ మండలా పెన్స్ యూజ్ చేసి ఈ జెంటాంగిల్స్ని మనం ఒక లైన్లో వేసుకుంటూ వెళ్ళాలి. ఫిల్ ద స్పేస్ బిట్వీన్ ద కర్వ్డ్ ప్యారలల్ లైన్స్ యాజ్ షోన్. కర్వ్డ్గా ఒక ప్యారలల్ ఒక ప్యాటర్న్లో మనం వాటిని గీసుకుంటూ వెళ్ళాలి. ఇది జెంటాంగిల్ ఆర్ట్. నెక్స్ట్ చూసినట్లయితే మండల ఆర్ట్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇది మండల ఆర్ట్. ఇక్కడ మనకు అవుటర్ లైన్ పార్ట్ ఇచ్చాడు. దీన్ని మనం కలర్స్ తోటి ఫిల్ చేయాలి. డ్రా అండ్ కలర్ ఏ మండలా కీపింగ్ ద డిజైన్ సిమ్మెట్రికల్ అండ్ నీట్. స్టెప్ 2 ఫాలోస్. ఇక్కడ ఫాలో అవడానికి స్టెప్స్ ఇచ్చారు. రిఫైన్ ద సర్కిల్ అండ్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్. ఫిల్ ఇన్ ది కలర్ యూజింగ్ బ్రష్ పెన్స్. ప్లే క్లోజ్ అటెన్షన్ టు symmetry while working with pen. Complete each section according to the mandala design shown in the reference picture. రిఫరెన్స్ పిక్చర్లో మనకు మండల ఆర్ట్ ఎలా అయితే ఇచ్చారో అలాగే దీన్ని ఫిల్ చేసి కంప్లీట్ చేయమని చెప్పి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మండల ఆర్ట్ ఈజ్ ఏ సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ విజువల్ ఆర్ట్, యూజువల్లీ సర్కిల్ విత్ రూట్స్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్స్. పెయింటింగ్ ఏ మండల ఈజ్ ఏ థెరప్యూటిక్ యాక్టివిటీ that help relax, de-stress from daily routines and feel calm. ఇది మండల ఆర్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ పేజీలో చూసినట్లయితే మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. జెంటాంగిల్ ఆర్ట్ విత్ ఫ్లవర్స్. జెంటాంగిల్ ఆర్ట్ ఇందాక మనం ఇక్కడ గీసాను చూసారా, అదే ఆర్ట్ని ఫ్లోరల్గా మనం ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ అవుటర్ లైన్ పార్ట్ ఈ పేజీలో ఇచ్చారు. ఇక్కడ కూడా క్రియేట్ ఏ ఫ్లోరల్ జెంటాంగిల్ బై కంబైనింగ్ అవుట్లైన్స్ ఫ్లవర్, ఫైన్ లైన్ డీటెయిల్స్ అండ్ డ్రాప్లెట్ ప్యాటర్న్ ఇన్ ద ఎంటీ స్పేస్. స్కాన్ ద QR టు వ్యూ ద వీడియో. ఇక్కడ కూడా జెంటాంగిలింగ్ అండ్ డూడ్లింగ్ మే లుక్ alike but they are different. Doodling is done without thinking, while Gentangle is a mindful activity with planned pattern. This drawing is done in the Gentangle style. Unlike traditional drawing, Gentangle uses intentional strokes and does not involve erasing or correcting mistakes. ఇది అవుటర్ లైన్ పార్ట్. నెక్స్ట్ పేజ్లో ఆప్టికల్ ఇలిస్ట్రేషన్స్. Use positive and negative space to create an optical illusions based on the reference image. ఇవి ఆప్టికల్ ఇల్యూషన్స్. మనకు చూస్తుంటేనే అవి కదులుతున్నట్టు ఉంది. యాక్చువల్గా అవి కదలవు, కానీ కదులుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి వీటిని ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇక్కడ ఇచ్చారు. Optical illusions are pictures that trick your eyes and brain, making them help you focus, think creatively, and improve your observation skills. In optical illusions, positive space is the shape you draw, and negative space is the background that make the shape and stand out. Next, line art eagle. Create a detailed eagle artwork. Use basic pens and different line strokes. Keep the lines fine and close together to give the eagle a dense, textured look. This is the eagle art. నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే మనకి వాటర్ కలర్ యాక్టివిటీస్ అనేది ఉంది. దీని తర్వాత మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.